టు వైష్ణవి వ్లాగ్స్ సంగారెడ్డి. ఏంటి ఇక్కడ సో మేము చెప్పాను కదా యాదగిరి గుట్టకు వెళ్తున్నామని మా అన్న వాళ్ళతోటి. సో ఇక్కడ వెళ్ళే దారిలో ఒక దగ్గర ఆపుకున్నాం అనమాట. సో మంకీస్ అయితే చూడండి, అది ఐస్ క్రీమ్ తింటుంది అనమాట, గుంజుకొని మరి దాని దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేస్తే తీయలేకపోయాం. చూడండి, మా అన్న వాళ్ళ కూతురు లియాన్షి గుండు చేపించడానికి వెళ్ళాం. సో ఇక్కడ బాదం మిల్క్ తీసుకున్నాము. ఆ కోతుల భయంతో కారులోనే కూర్చొని తింటున్నాము అనమాట. ఇదిగోండి, గుండె అయితే అయిపోయింది, ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. లియాన్షి పప్ప ఎలా ఉంది, ఇదిగోండి మిల్కీ హాయ్ చెప్తుంది. ఇక్కడ హాయ్ చెప్పు మిల్కీ అని అంటే చూడండి, ఇక్కడ ఇంకా అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చూడండి ఫ్రెండ్స్, మా అన్న వాళ్ళు కూడా చెబుతాం అనుకుంటున్నారు ఫ్రెండ్స్. కాకపోతే పబ్లిక్ చాలా ఉన్నారని భయం వేసి రిటర్న్ వెళ్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఎండలు కూడా చాలా విపరీతంగా కొడుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా మంది పెట్టించుకుంటున్నారనమాట. ఇదిగోండి ఈ చెట్టు, ఈ చెట్టు ఏమంటారో నాకు కూడా క్లారిటీ తెలియదు, కానీ ఇది ఒకటైతే దేవునిలాగా పూజిస్తారనమాట. అందరికీ దీన్ని పువ్వులు కొనుక్కొని వేస్తున్నారనమాట ఇక్కడ. అయితే ఇదిగోండి ఇక్కడ దీన్ని దర్శనం చేసుకొని ఇంకా బొట్లు అయితే పెట్టించుకొని మల్లన్న దేవునికి బొట్టు ఇలానే పెడతారనమాట. నాకైతే చాలా నచ్చుతుంది ఇలా బొట్టు పెట్టించుకోవడం. చూడండి ఇక్కడ కూడా అంతమంది, చాలామంది వచ్చిన వాళ్ళందరూ ఇలా పట్టాలు వేయించుకుంటారు. గొల్ల వాళ్ళు అంటారు కదా, వాళ్ళైతే కంపల్సరీ వేయించుకుంటారు. ఇదిగోండి ఇక్కడ కూడా, ఇక్కడ స్టార్టింగ్ అనమాట. ఇక్కడ ఒక ఆమె మల్లన్న దేవుడు వచ్చిండు, ఇదిగోండి ఇలా చేస్తుంది అనమాట. ఇంకా మేము రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బోనం అయితే చేస్తున్నాను అనమాట. నేను మా పెద్దమ్మ వాళ్ళకి ఆడపిల్లలు లేరు కాబట్టి నన్నే ఆడపిల్ల అనుకుంటారు. సో ఇక్కడ బోనం చేయమన్నది మా పెద్దమ్మ. బోనం చేసిన ఇంకా బియ్యం అయితే పోయమంటే పోస్తున్నాను అనమాట. ఇంకా మా తెలంగాణ సైడ్ అయితే చాలా ఇలాంటి బోనాలు దేవుని దగ్గర చాలా ఆచారాలు ఉంటాయి. నాకైతే చాలా నచ్చుతాయి అనమాట. ఇలా ఇది ఇక్కడ బోనం అయితే వేస్తున్నాను నేను. ఇంకా బియ్యం పోసేసాను అనమాట. బోనంలో చేసి ఇది ఇలా పెట్టాలంటే నాకు కూడా తెలియదు ఎలా చేస్తారో, సో అడుగుతున్నాను అనమాట. అడిగి ఇంకా చేశాను. చేసి ఇంకా కింద దాంట్లో బియ్యం వేసాము, పైన దాంట్లో చక్కెర ఇంకా పాలు పెరుగు వేసామన్నమాట. సో ఇలా చేసాం బోనము. నాకైతే చాలా ఫస్ట్ టైం చేసిన కానీ చాలా మంచిగా చేసిన బోనం అనిపించింది అనమాట. దేవుని మీద భక్తితోటి చాలా మంచిగా వచ్చింది బోనం అయితే. మళ్ళీ నాకు ఇలానే చేశారు బోనం. సో బోనం చేసి ఇక్కడ దీపం ముట్టించి మళ్ళీ మేము అన్నం వండేసి దానిపైన పెరుగు కొంచెం చక్కెర వేసి నైవేద్యం పెట్టామన్నమాట. సో ఆ బోనంలో పోసిన బియ్యం ఇంటికి వచ్చినాక వండుకుంటాం. సో బోనం అదంతా అయిపోయాక వంటలు అయితే చేసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ బగారా రైస్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే అవుతుంది అనమాట. ఇదిగోండి చికెన్ కర్రీ ఉడుకుతుంది. సో అది వేడి అయ్యేసరికి ఇట్లా అయిపోయింది అనమాట ఫోను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు నైట్ అయితే పడుకున్నాం. నైట్ పడుకోలేము. ఇక్కడ పైన మీరు ఎల్లుంటే మీకు తెలిసి ఉంటుంది కంపల్సరీగా. ఆ రోజు నైట్కి ఇంకా ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. నైట్ మేము దర్శనంకి వెళ్ళినప్పుడు 7:30 అలా అయ్యింది. సో ఎల్లమ్మ తల్లి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ ఉంటుంది కదా ఆడవాళ్ళకి, ఎంతగున్న షాపింగ్ అసలు అది సరే పోయి షాపింగ్ చేసాం. ఇదిగోండి మల్లన్న దేవుని దర్శనంకి అయితే వచ్చాము. ఎంత లైన్లో అయితే నించున్నాం అనమాట. మార్నింగ్ 5 నుంచే నించున్నాం, కానీ 6కి టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారంట. కానీ మేము మార్నింగే వచ్చేసాం అనమాట. ఇంకా లోపలైతే తీయనే లేరు వీడియో. సో బయటికి వచ్చాం దర్శనం చేసుకొని. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం అని ఉందన్నమాట. సో దాన్ని తీసాను అనమాట. ఇదిగోండి మిల్కీ హాయ్ చెప్తుంది ఇక్కడ. చూడండి పొద్దున్నే లేచింది కదా, ఫేస్ అంతా డల్నెస్గా ఉందన్నమాట. అయితే ఇంకా ఇదిగోండి అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొండపోచమ్మ టెంపుల్ అని ఉంటుంది కొంచెం దూరంలోనే, అక్కడికి వచ్చాము. ఇంకా స్టెప్స్ పైన అయితే ఎక్కుతున్నాను అనమాట కొండపోచమ్మ తల్లి టెంపుల్ పైనకి. సో ఇదిగోండి మా పెద్దమ్మ ఎక్కుతుంది. ఇగో మిలికి నేనే ఎక్కుతాను ఎక్కుతుంది అనమాట. చూద్దామని చూస్తున్నా, ఇంకా నుంచి వీడియో తీసిన.
సో ఎన్ని స్టెప్స్ ఒక 30-40 ఉండొచ్చండి స్టెప్స్. సో ఇక్కడ ఇంకా స్టెప్స్ ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అన్నమాట. అది కూడా నేను క్యాప్చర్ చేశాను, కానీ కొంచెం ఉంటారు కదా ఇంకా పూజలు, పెద్ద టెంపుల్స్ కదా, సో దాన్ని అక్కడ క్యాప్చర్ చేయలేకపోయాను. దాని పక్కన ఒక చిన్న టెంపుల్ లాగా ఉందన్నమాట, పోచమ్మ తల్లిది, అది కూడా. సో దాన్ని అయితే క్యాప్చర్ చేశాను అనమాట. ఇదిగోండి దేవతలు, మంచిగా దండం పెట్టుకోండి. సో ఇదన్నమాట కొండ పోచమ్మ తల్లి టెంపుల్. బయట నుంచి ఇంకా ఇంటికైతే వచ్చానమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇది కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని ఇదిగోండి యాదగిరి గుట్ట నుంచి 2 అభిషేకం లడ్డూలు తీసుకొచ్చాను. సో మా లౌక్యకి ఇంకా రాలేదు కాబట్టి సో లౌక్యకి క్లేతో బొమ్మ తెచ్చానమాట. ఇంకా మా మిల్కీ అయితే అక్కడికి వచ్చింది కాబట్టి నాకు ఇదే కావాలి, డోల్ కావాలంటే సో డోల్ కొన్నాను. ఇద్దరికి చెరొక స్పెట్స్ కొన్నాను. ఏదైనా 2 కొనాలి కదా, సో కొన్నాను అనమాట. సో మా ఇంట్లోకి కప్స్ కొన్నాను. చాలా క్యూట్గా బాగా అనిపించాయి అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా నాకు రీజనబుల్గా అనిపించింది కాబట్టి సో కొన్నాను అనమాట. ఇంకా వచ్చేసి ఇదిగోండి చపాతీ అండ్ దోశ వేయడానికి చూస్తే బాగా అనిపించింది అది, సో కొన్నాను అనమాట. అలా ఇంకా ఇద్దరు పాపలకి బ్యాంగిల్స్ కొన్నాను. చూడండి బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, సేమ్ కొన్నాను, ఇద్దరికి సేమ్ కావాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి బ్యాంగిల్స్ కొన్నాను, బాక్స్లో బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి అనమాట. 2 pairs అయితే కొన్నాను అనమాట బ్యాంగిల్స్. ఇంకో పేరు కూడా కొన్నాను. నాకైతే బాగా నచ్చింది అనమాట బ్యాంగిల్స్. చూడగానే ఏమైనా నచ్చితే కొంటూనే ఉంటాను అనమాట, ఏది ఆలోచించను. సో బాగున్నాయని 2 pairs కొన్నాను ఈ బ్యాంగిల్స్. ఇంకా ఇద్దరు హాయ్ చెప్తున్నారు అనమాట. సో మా మిల్కీ చూడండి ఇక కుట్టడానికి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఆమె ఇప్పుడు ఎగ్జైట్మెంట్, కొనగానే అక్కడనే ఇప్పుతానన్నారు కానీ మా లౌక్య కోసం అని చెప్పి ఇప్పలేదు. సో ఇదిగోండి